మహానంది క్షేత్రం సమీపంలో చిరుత పులి దాడిలో గిరిజనుడికి గాయాలవడంతో సీరియస్గా స్పందించారు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఇటీవల చిరుత సంచారం దాడులు ఎక్కువడంతో అధికారులను అప్రమత్తం చేశారు. అటవీ క్షేత్రం వెలుపల చిరుత సంచారం నివారించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని 4 శాఖల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. స్థానికులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని రెవెన్యూ, ఫారెస్ట్, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. మహానంది క్షేత్రం పరిసరాల్లో చిరుత సంచారం కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లొద్దని భక్తులు, యాత్రికులకు విజ్ఞప్తి చేశారు కలెక్టర్ రాజకుమారి. మహానంది క్షేత్రం సమీపంలోనే ఈశ్వరనగర్ అటవీ ప్రాంతానికి వెళ్లిన నాగన్నపై చిరుత పులి దాడి చేయడంతో పరుగులెత్తుకుని ఊర్లోకి వెళ్లాడు. చిరుత బారి నుండి నాగన్నకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో టైగర్ రిజర్వ్ ఏరియాలోకి వెళ్లొద్దని కోరారు నంద్యాల కలెక్టర్. అటవీ ప్రాంత శివార్లలో చెత్తను వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోశాల చుట్టూ ఉన్న గ్రీన్ నెట్ను విస్తరించాలని సూచించారు. ఆలయం మాడ వీధులకు ఎవరూ వెళ్లొద్దని, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా మాత్రమే సంచరించాలని సూచించారు. విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళొద్దు. రెవెన్యూ, అలాగే పంచాయత్, ఎండోమెంట్స్, ఫారెస్ట్ ఈ 4 డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది. ఇందులో విలేజ్ ఎల్డర్స్ని కూడా ఇంక్లూడ్ చేశాము. అందరూ కూర్చుని ఇప్పుడు ఒక గ్రామ సభ పెట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది మేము అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాము. ముఖ్యంగా టెంపుల్ అథారిటీస్